సార్ మీరు 3-4 దశాబ్దాల నుంచి ఇక్కడే ఉంటున్నారు, మల్కాజ్గిరిలో ఉంటున్నారు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే ఉంటున్నారు. మల్కాజ్గిరి అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఏరియా. ఇట్లాంటి ఏరియాలో సవాలు ప్రతి సవాలు, పోలీసులు, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్, ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? మల్కాజ్గిరిలో గత 35 సంవత్సరాల నుంచి, ఇప్పుడు సాయన్న వచ్చి 30 ఇయర్స్ అయింది. 94లో వచ్చారు సాయన్న. 3 టర్మ్స్ చేశారు సాయన్న. ఎక్కడ ఇంత డిస్టర్బెన్స్, ఏ రోజు ఈ పోలీస్ ఇంత వ్యవస్థ బయట రాలేదు. 15 ఇయర్స్ అయితే హ్యాపీ జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ గారు వచ్చి ఆయన ఇదేం చేసుకున్నారు, ఆయన కామన్ నడిచిపోయింది. ఈ 10 ఏళ్ళు ఈయన వచ్చిన తర్వాత పోలీసులు హంగామా, గొడవలు ఇవన్నీ సృష్టిస్తూనే ఉన్నాడు. ఎవరు మాట్లాడినా, ఏ పార్టీలో ఏ మెంబర్ వెళ్ళిపోయినా వాళ్ళని టార్గెట్ చేయడం, కొట్టడం, అది పద్ధతి కాదు. సిస్టమ్ నీ బలం నీకు చూసుకోవా, నువ్వు ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమే నడువు ముందుకు. కానీ ఈ ప్రజల్ని నీ కార్యకర్తలను కొట్టించుకుంటా ఇదేం భాష ఎక్కడిది? ఈ చరిత్ర లేదు మా దగ్గర. మా చరిత్ర ఆల్ క్యాస్ట్, అందరూ ఎలక్షన్ కాగానే అంత పీస్ఫుల్ కాగానే అందరూ మామ, బావ, తమ్ముడు, అన్న, కాక, చిన్నయ్య, పెద్దయ్య అనుకుంటూ ఉంటారు మా దగ్గర. ఈ ఇన్నేళ్ళు, ఈ 30 సంవత్సరాల చరిత్రలో నా చరిత్ర ఫస్ట్ టైం చూసిన ఇది. ఇట్లాంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఈ సిచ్యువేషన్ తెస్తుందంటే మనకి మూడింది అంతే. అంతే. ఇప్పుడు మనం మొన్న జరిగిన ఇన్సిడెంట్ వరకు వద్దాం అన్న. అయితే మొన్న ప్రోటోకాల్ ఇష్యూతోనే ఈ వివాదం చెలరేగింది. అసలు ఈ వివాదానికి ఎక్కడ మొదలైంది అసలు వివాదం? ఇక్కడ ఈ వివాదం ఎట్లా జరిగిందంటే, అమ్మవారి గుళ్ళకు చెక్కులు ఇస్తారు. మహాంకాళి జాతర సందర్భంగా, బోనాల జాతర సందర్భంగా చెక్కులు ఇష్యూ చేస్తారు. ఓకే. ఎవ్రీ ఇయర్ చెక్స్ మల్కాజ్గిరి ఇచ్చేవారు. ఈ ఇయర్ ఓల్డ్ అల్వాల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇచ్చారు. ఓల్డ్ అల్వాకి ఎందుకు షిఫ్ట్ అయింది? మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ పెద్దది మల్కాజ్గిరి. వాడు 3 డివిజన్లు ఉన్నాయి, అది 6 డివిజన్లు ఉన్నాయి. ఆడ చెక్స్ చేయడంది ఈ జగదీష్ గౌడ్, రాము యాదవ్ అంటే టార్గెట్ చేశారు. ఇక్కడ కార్పొరేటర్ వాళ్ళు, ఆయన మాజీ కార్పొరేటర్, ఒక కార్పొరేటర్ ప్రెసిడెంట్, ఇలా టార్గెట్ చేసి అక్కడ పెట్టుకోలేదు. ఈయన గత చరిత్ర అంతా ఇదే, హనుమంతరావు. అది ఎవరు ఎక్కడున్నా మనం ఎట్లా ఓడిపియాలి అని, పోలీసుతో ఓడిపియాలన్నా, మన ప్రజలతో ఓడిపియాలన్నా, మన లీడర్తో ఓడిపియాలని ఆలోచనే ఉంటాయి నాకు మైండ్లో. ఆ మైండ్ తప్ప వేరే మైండ్. చెక్స్ ఖాళీ ఈఓ ఇస్తే సరిపోతుంది. ఓకే. ఎండోమెంట్ ఈఓ టెంపుల్స్కి అన్నిటికీ చెక్స్ వాళ్ళు ఇష్యూ చేయొచ్చు. ఇక్కడ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవసరం లేదు. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆయన అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఖాళీ గుడి మెంబర్స్ వెళ్తారు, ట్రస్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వెళ్తారు, వాళ్ళు తెచ్చుకుంటారు. అది ఈజీ అయిపోయి. ఈ కార్యకర్తలు ఎందుకు, ఎడవుళ్ళు ఎందుకు? ఈయన డబ్బులు ఇచ్చేది ప్రజల డబ్బులు, అవి ఇస్తారు. మీ ఇళ్ళకి వెళ్ళి ఎవరు ఇస్తలేరు. ప్రజల డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే. అంతేగాని అడవుడు అవసరం లేదు మనకు. ఇప్పుడు మీ నోటీస్లోకి వచ్చిన దాన్ని బట్టి ఆ రోజు అసలు గొడవ రోజు ఏం జరిగింది? ఎవరిని ఫస్ట్ దూషించడమా లేకుంటే చేసుకోవడం, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ గొడవ నేను అక్కడ నోటీస్లో ఉన్నది, నాకు నోటీస్లో వచ్చింది ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళని కొట్టారు టార్గెట్ చేసి, హనుమంతరావు మనుషులు. అది కొట్టాం కదా. మాకు లంచ్ చేస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ ఫంక్షన్ ఉంటే అక్కడ లంచ్ చేస్తున్నాం. అక్కడ తెలిసింది మాకు ఇట్లా గొడవ అయింది. అది అంటే వాళ్ళు చూసుకుంటాం, మనకెందుకు పోయి ఆ రాజకీయం మనకు వద్దని కాముకున్నాం మేము కూడా. ఉన్నది అక్కడి నుంచి ఒక టెన్నిస్ కోర్ట్, షటిల్ కోర్ట్ ఓపెన్ ఉంటే అక్కడ పోయినాం. షటిల్ కోర్ట్ కూర్చొని వచ్చినాక పడుకొని మళ్ళీ లేచి వాకింగ్ పోయినా. వాకింగ్ పోయి వచ్చి రెస్ట్ తీసుకున్నాం స్టేషన్లో. ఈ లోపల ఈ పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. అక్కడ గొడవ అయిందని ఇక్కడ వచ్చారు. ఈ రామ్ యాదవ్ ఎవరు రాలే ఇంకా అప్పటికి. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ వచ్చారు. లోకల్లో ఇంత గొడవ అయింది, మనం లోకల్ని కొట్టారు అని వస్తే ఏమన్నా సరే. నాకు హనుమంతరావు టచ్ ఉండే, ఆ టచ్ పోయింది. సరే, ఆ టచ్ ఉంది. 2 ఇయర్స్ ఎలక్షన్లో మనం ఎలక్షన్ చేసినాం కాబట్టి, ఆయన వచ్చి మాట్లాడింది కాబట్టి మనం టచ్ ఉండని ఫోన్ చేసినాం. ఎందుకు ఇట్లా వేస్తున్నాం, ఎవడో లంజోడు కొట్టినోడు, ఇది నీ పేరు బదలం అవుతుంది, మా పేరు బదలం అవుతుంది, అవసరమా అంటే అట్లా అంటావు నువ్వు అన్నాడు. అరే అట్లయితే అవి అని నేను అన్నాను. దాంట్లో ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అని. సరే, వాడన్నాడు, నేనన్నా, నడిచిపోయింది. కానీ ఎట్టి పరిస్థితిలో వాడు చెప్పాల్సింది ఏంది, ఇది పద్ధతిగా అన్నా, నేను మావాడు చేసి తప్పు,
మనం రేపు వెళ్ళిన కూర్చొని మాట్లాడదాం, పండుగ అయినా కూర్చొని మాట్లాడదాం, ఇది పరిష్కరిద్దాం. మనకి ఎప్పటికి లోకల్లో పని ఉంటుంది, నీతో నాకు పని ఉంటుంది, నాతో నీకు పని ఉంటుంది అన్నట్టు చెప్పుకుంటే సామరస్యం అయిపోయింది. దాన్ని మరి ఇంత చేసింది కదా. ఇలా వాన్ గోడతో పోయి గొడ్డలాగా తెచ్చుకుని వాడే. ఇప్పుడు గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీత వాళ్ళ భర్త కదా ఇప్పుడు రామ్ యాదవ్. రామ్ యాదవ్ మీకు రిలేటివ్? రిలేటివ్. అంటే ఆయన మీద దాడి జరిగింది కాబట్టి మీరు అట్లా రియాక్ట్ అయ్యారు అనేది. జగదీష్ గౌడ్ ఉన్నాడు, జగదీష్ గౌడ్ కూడా. అవును, చిన్న యాదవ్ ఉన్నాడు. అట్లా మనకు ఉండదు రిలేటివ్ అన్రిలేటివ్, లోకల్. అంతే. మా పిల్లలు వీళ్ళంతా నా పిల్లలే. వాళ్ళు మంచి ఉన్నా చెడు ఉన్నా నాతో లేకున్నా లోకల్ అనేది మనది. ఓకే. ఎప్పటికైనా మేము అలవాళ్ళు కూడా లోకల్ అంటాం, ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఉంది అది కూడా. కానీ పద్ధతి ఇది కాదు. ఇది పండుగ ముంగళ్ళ నువ్వు గుడి చెక్కులు ఇచ్చి గుడిలో కొట్టించు, అది కాదు కదా క్వశ్చన్. ఎవరు గుడిలో కొట్లాడతారు? నీకు దమ్ముంటే బయట కొట్లాడదాం రా అని చెప్పుకోవాలి. వాళ్ళు దమ్ముంటే వాళ్ళు వస్తారు, లేకపోతే ఇళ్ళలో కూర్చుంటారు. అది పద్ధతి. ఇప్పుడు మనకు మైనంపల్లి హనుమంతరావు మీకు మధ్యలో ఈ ఇన్సిడెంట్ కంటే ముందే మీరు మాట్లాడుకోవట్లేదు? మంచిగా మాట్లాడుకుంటాం. ఇన్సిడెంట్తోనే వేరే మెరిగిందా? అయిపోయింది అంతే. అంటే ఈ 2 ఇయర్స్లోనే నాకు ఆయనకు ఫ్రెండ్షిప్. గత 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు నాకు తెలిసాను. ఆయన కాలేజ్ టర్మ్స్ నుంచి నాకు తెలిసాను. కానీ నేను మాట్లాడాను, ఎందుకంటే ఆయన మెంటాలిటీ మంచిది కాదని మేము వదిలేసినాం. ఈ 2 ఇయర్స్ అంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్కి ఆయన వచ్చి ఇట్లా కూర్చుని, ఎట్లా నేను ఇట్లా కూర్చుని అట్లా కూర్చుని వచ్చి ఇలా భోజనం చేసిండు. 400 మందికి భోజనాలు అరేంజ్ చేసిన నేను, భోజనాలు చేసిండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు మీరు మద్దతు ఇచ్చారని మొన్న 2023 ఎన్నికల్లో? 23లో ఇచ్చినా కదా, మద్దతు చేసిన. ఆయన మద్దతు చేసారు. ఇప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ని ఆయన మామూలుగా మాట్లాడితే అయిపోయేదని ఇంత చేసిన ఆయన. అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు నేను కాల్ చేసినాక అర్థం చేసుకో, ఆయన అది గొడవ అయినందుకు అన్న చేసిన అనుకోవాలి. అది అనుకోలేనా, అంటే వీడెవడు నాకు చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు నిజంగా మా మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గతంలో చేసిండు. ఇక్కడికి ఎట్లా వచ్చాను? ఆయన ప్రాపర్ ఇక్కడ కాదా? రామాయణపేట పాపర్. మరి ఇక్కడికి ఎట్లా వచ్చారు? ఇదే ఇప్పుడు రామ్ యాదవ్, జగదీష్ గౌడ్, జితేందర్ రెడ్డి, ఎస్ఆర్ ప్రసాద్, వీళ్ళందరూ 7 మంది కార్పొరేటర్లు అప్పుడు ఆయన దగ్గర పోయి అన్న నువ్వు రావాలని పట్టుకొచ్చినాక వీళ్ళు దెబ్బలు తిన్నారు. వీళ్ళే అంతే, వాళ్ళే. ఇప్పుడు నేను ఆ రోజు నుంచి చెప్తే అగ్నిష్టం ఆయనకు, నువ్వు మల్కాజ్ ఎట్లా వస్తావు, నేను టీడీపీ ఉన్నా, పేపర్లలో ఇచ్చిన, మీడియాలో ఇచ్చిన, వాళ్ళ మా దగ్గర రావద్దని. అప్పుడు ఆయన కూడా టీడీపీ, ఆయన టీడీపీ రామాయణపేట, మా లోకల్ కాదు కదా, 12 years బ్యాక్. ఓకే. అయితే ఇక్కడికి వచ్చినాక కూడా మీరు ఆయన ఎప్పుడు మద్దతు ఇచ్చింది? ఎప్పుడు మొన్న 23లో ఇచ్చిన, అంతకుముందు వచ్చిండు 18లో పంపించిన ఆ మనిషిని. ఇదే కాంతిరెడ్డి అని ఇలా గొడవ అయింది, కేసు బుక్ అయింది చూడు, ఆయన నాకు 4-5 సార్లు పంపించిండు. అన్న కలుస్తా అంటున్నా. నేను అన్న మీ అన్న మెంటాలిటీ మాకు నచ్చదు పోయి, మాకు సెట్ కాదని చెప్పినామా. ఓకే. ఇప్పుడు 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు దశాబ్దాల పాటు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఆయన మీ మీదనే ఒక స్థాయి లాంగ్వేజ్ని వాడుతూ మాట్లాడారంటే ఆయన బలం ఏమని? ఆయన బలమా? ఆయన బలం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల గవర్నమెంట్ వాళ్ళది ఉంది, అదే బలం వాళ్ళకు. గవర్నమెంట్ ఉన్నదని ఒకటే, అంతే. మరి ఏముంటే వాళ్ళకి బలం? అంటే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఓ 3%, 2% ఉంటారు వాళ్ళు. మాకెక్కడ తట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ యాదవ్ల పాపులేషన్ ఎంత ఉంటుంది మల్కాజ్? మొత్తం మీద 40,000-50,000 ఉంటుంది. అంతే. హెవీ పాపులేషన్, నిజానికి ఎక్కువ పాపులేషనే. అంతే కదా, 50,000 అంతే. ఇంకేం మాకు అంతకడికి వాళ్ళు చాలు అది. ఓకే. అదే మాకు ఆల్ కమ్యూనిటీస్ ఉంటాయి మా దగ్గర. అదే ఓన్లీ యాదవ్సే అని ఉండవు. మేము డైలీ కూర్చున్నా కూడా 10 మందిలో 2 ఉంటే యాదవ్లు, 8 మంది మా వాళ్ళు, అన్ని ఆల్ క్యాస్ట్ ఉంటాయి, అట్లా ఉంటాయి. ఇప్పుడు ఈ గొడవ జరిగిన తర్వాత మళ్ళీ మీకు ఆయన వైపు నుంచి ఏదైనా ఫోన్ కాల్ కానీ ఎట్లాంటి ఏమన్నా సంప్రదింపులు కానీ మధ్యవర్తి ద్వారా వచ్చినాయి? ఏమీ లేదు, అలాంటిది ఏం లేదు. పోలీసుల వైపు నుంచి లేదు అసలు ఎట్లాంటిది లేదు. ఆయన పోలీస్ సవాల్ చేస్తే మల్కాజ్కి రమ్మంటే మల్కాజ్కి పోయినా, నేను సవాల్ చేసినాను. మల్కాజ్ వస్తా రా అన్న, నేను ఆఫీస్కి రాను అంటే మల్కాజ్కి వస్తుంది, చౌరస్తాకి వస్తాను. నేనే ముందు పోయినా చౌరస్తా కూడా. ఆ పోలీసు వాళ్ళు ఏం చేసారు, అన్న వద్దు పెద్ద గొడవ అవుతుంది, న్యూసెన్స్ అవుతుంది, మాకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తే మేము వచ్చేసినాం బ్యాక్.